ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత ప్రార్థన చేసినా మనకి ప్రార్థనకి జవాబు రావట్లేదు. ఎంత మనము మొరపెట్టినా దానికి సమాధానం రావట్లేదు. మనం ఎంత ఉపవాసం ఉన్నా దానికి జవాబు రావట్లేదు. అంటే వీటన్నిటికి కారణము ఒకటే, మనం భౌతికంగా ఎన్నో విషయాల పట్ల మనము పరిగెత్తుతూ ఉన్నాం. అలాగనే ఆత్మీయ జీవితంలో మనం పరిగెత్తినట్లయితే ఖచ్చితంగా నీవు ప్రార్థించినది నీ వద్దకు తప్పనిసరిగా రావాల్సిన సమయంలో వస్తుంది. అంటే మనకి 3 యోహాను 1:2 ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లదు అని ఉంది. మనము మొదటిగా ఆత్మకి సంబంధించిన విషయాలపైన మనం వర్ధిల్లినట్లయితే ఖచ్చితంగా మనం అన్ని విషయంలో కూడా వర్ధిల్లుతాము. అదే మనకి యేసు ప్రభు నేర్పించే మంచి మంచి మాటలు, మంచి మంచి పాఠాలు ఇవే. మనం మొదటిగా ఇంపార్టెంట్ ఇవ్వాల్సింది ఆత్మకు సంబంధించినది ప్రతి ఒక్కటి మనము నెరవేరుస్తూ ఉన్నామంటే మన జీవితంలో కావలసినవన్నీ కూడా దేవుడు ఆయన నెరవేరుస్తూ వస్తాడు. దేవుడు నిన్ను నీ కుటుంబంని దీవించి వర్ధిల్లా చెయ్యును గాక. ఆమేన్.